P4 ఉగాది నుంచేనట, విధ్వంసం నుంచి వికాసం వైపు. P4 అట ఉగాది నుంచేనట, విధ్వంసం నుంచి వికాసం వైపు అంటుండే చంద్రబాబు నాయుడు గారు. ఎవరి విధ్వంసం అయ్యారు, ఎవరికి వికాసం వస్తుంది? ఇక్కడ పాయింట్ అది. 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇవాళ మాట్లాడుకునేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే విధ్వంసం అయింది, నేను దాన్ని ముందుకు తీసుకుపోతా, వికాసంలోకి తీసుకుపోతా అంటాడు. అది కూడా P4తోని. P4 అంటే ఏంది? పబ్లిక్, ప్రైవేటు, పీపుల్. ఆ పీపుల్ ఎవరంటే తెలుగుదేశం పార్టీ పచ్చముట్ట అవుతుంది అందులో. పార్ట్నర్షిప్, ఈ 4 పీలు. దాంతోనట ఈ 4 పీస్తోని P4తోని ఏం చేస్తారట, విధ్వంసం నుంచి వికాసం వైపు తీసుకుపోతారట. ఎవరు విధ్వంసం కాలే. విధ్వంసం అయింది అంటే పదే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏం చెప్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డి మళ్ళా రాడు అని గ్యారంటీ ఉంటే ఇండస్ట్రియలిస్టులు, పెట్టుబడిదారులు వస్తారంటున్నారు, లేదా రానంటున్నారంటే ఆ పెట్టుబడిదారులు విధ్వంసం అయ్యారు. పేద ప్రజలు వికాసం వైపు ఉన్నారు. గత 5 సంవత్సరాల నుంచి పేద ప్రజలు మాట్లాడుకుంటున్నారు. గడిచిన 2019 నుంచి 24 మధ్యలో కరోనా 2 సంవత్సరాలు ప్రపంచవ్యాప్తంగా అతలాకుతలం చేసినా కానీ, అనేక ఆర్థిక ఒడిదొడుకులు ఉన్నా కానీ, కేంద్రం సహకారం లేకపోయినా కానీ, కేంద్రంలో భాగస్వామ్య పక్షం కాకపోయినా కానీ, ఒక అద్భుతమైన పరిపాలన ఇచ్చి గ్రామీణ ఆర్థిక వ్యవస్థని పరిపుష్టి చేసింది జగన్మోహన్ రెడ్డి అనేది ఇవాళ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు వికాసం వైపోయారు. పల్లెలు వికాసం వైపోయినాయి. పల్లెల్లో ఉన్న మిడిల్ క్లాస్ పీపుల్, చిన్నకారు ప్రజలు, రైతులు వికాసం వైపోయి వాళ్ళ అకౌంట్లలో పైసలు వచ్చి సంతోషంగా ఉన్నారు. వాళ్ళు విధ్వంసం కాదు. విధ్వంసం అయింది ఎవరంటే, ఇట్లాంటి బడాబాబులు, బ్యాంకులు ముంచేటోళ్ళు, పెట్టుబడి పేరుతో వందల వేల ఎకరాలు ప్రభుత్వం నుంచి, ప్రజల నుంచి లాక్కొని ఎగ్గొట్టేటోళ్ళు, అటు పెట్టుబడులు లేకుండా, కంపెనీలు లేకుండా డోకరా చేసేటోళ్ళు, ఈ సమాజాన్ని నిట్టనిలున ముంచేటోళ్ళు విధ్వంసమయ్యారు. ఇక వాళ్ళ కోసం మీరు పాటుపడుతున్నారు. నేను విధ్వంసం నుంచి, మనం అందరం విధ్వంసం అయినాం, బడాబాబులు ప్రజల్ని జలగల్లెక్క పట్టి పీడించే వాళ్ళని విధ్వంసం అయినా, ఆ విధ్వంసం నుంచి మన వికాసం వైపు తీసుకుపోతున్నాను, దాన్ని ఉగాది నుంచి స్టార్ట్ చేస్తారట అని చెప్తున్నట్టే ఉంది. ప్రజలు అదే అనుకుంటున్నారు. అరే 19 నుంచి 24 మధ్యలో ప్రతి మహిళ అకౌంట్లో, ప్రతి రైతు అకౌంట్లో, ప్రతి కూలీ అకౌంట్లో, ప్రతి కార్మికుడి అకౌంట్లో డబ్బులు పడ్డాయి. ఇవాళ 7 నెలలు అయింది, ఒక పైసా అనా పైసా లేదు. ఎవరు వికాసం అయ్యారు, ఎవరు విధ్వంసం అయ్యారు? పేద ప్రజలకు ఒక పైసా పడలే, కానీ పెద్దోళ్ళకు భూములు పోతున్నాయి, పెద్దోళ్ళకి కావాల్సినవన్నీ అవుతున్నాయి, వాళ్ళకి కేటాయించాల్సిన గనులు కేటాయిస్తారు, ఇసుక పోతుంది, అని పోతున్నాయి, సారా లిక్కర్ దందా పోయింది. కానీ ఇక్కడ విధ్వంసం అవుతుంది పేద ప్రజలు, వికాసం అయిపోతుంది ఇలా పెద్దోళ్ళు, పెట్టుబడిదారులు, పెత్తందారులు. అదే ప్రజలు ఇవాళ అనుకుంటున్నది. మీ P4 గేమ్ చేంజర్ అదే చేయబోతుంది. పేద ప్రజలపైన లిటరల్గా దాడి చేయబోతున్నారు, వాళ్ళ జీవితాలపైన. దానికి ఉదాహరణ, మీరు ఇస్తానన్న 1500 రూపాయల మహిళకి ఇవ్వలేదు, తల్లికి వందనం ఇవ్వలేదు, రైతు భరోసా ఇవ్వలేదు, నేతన్న హస్తం లేదు, మత్స్యకారుల హస్తం లేదు, విద్యా కానుక లేదు, విద్యా దీవెన లేదు. ఈ అన్నిటినీ జగన్మోహన్ రెడ్డి గడిచిన 5 సంవత్సరాల్లో వాళ్ళకి ఇచ్చి వాళ్ళ చిరునవ్వును చూసిండు ఆయన అనేది ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మేము ప్రభుత్వానికి సంబంధించిన ఒక పైసా నోచుకొని పరిస్థితి 7 నెలల నుంచి ఉంది, గతంలో అద్భుతంగా తీసుకున్నాం అని వాళ్ళు మాట్లాడుకున్న పరిస్థితి. మీరు మాట్లాడితే నేను విధ్వంసం నుంచి వికాసం వైపు తీసుకుపోతా అంటే మీకు విధ్వంసం అయింది. ఎవరైతే ప్రజల్ని జలగల్లెక్క పట్టి పీడించి రక్తాన్ని తాగారో వాళ్ళకి వికాసం అయింది, విధ్వంసం అయింది. పేద ప్రజలకు వికాసం అయింది గడిచిన 5 సంవత్సరాల్లో. అది రివర్స్ అవుతుంది. ఇప్పుడు అది రివర్స్ అవుతుంది. దానికోసం మీరు P4 తెస్తున్నారు, గేమ్ చేంజర్ తెస్తున్నారు. ఉగాది నుంచి వస్తుందట, 4 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయట. మాట్లాడితే ఇదే చెప్పేది. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏం చెబుతారంటే, పెట్టుబడిదారులను బతిలాడి పట్టుకొస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తారంటే భయపడుతున్నారు వాళ్ళు, ఆయన దిన్నేయడం మమ్మల్ని, ఆయన దిండు మమ్మల్ని ఏదో అట్లా చెబుతున్నారు వాళ్ళు. మరి ఆయన ఏం చేసిండు, ఏం చేయడం తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి అట ఉంటే పెట్టుబడిదారులు రానంటున్నారట. ఎందుకు రాడు పెట్టుబడిదారుడు, ఎందుకు రాడు పారిశ్రామికవేత్త? అంటే చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే ఎందుకు వస్తాడు? వాళ్ళకి మంచిగా అన్ని కావాల్సిన వస్తువులు ఇస్తారు, లాభం వచ్చేటట్టు చేస్తారు, ప్రజలు ఆడపోయినా వాళ్ళ సంక్షేమం, వాళ్ళ వెల్ఫేర్ చూస్తారు ఆయన. జగన్మోహన్ రెడ్డి మరి వాళ్ళ వెల్ఫేర్ చూడలేదేమో. మీరు ఏనాన్న చావండి, ప్రజలకు ఇబ్బంది జరగవద్దని చెప్పిండాము. ప్రజలకు ఇబ్బంది జరగకుండా మేము ఎందుకు వస్తున్నారు ఆయన? ప్రజలు మా లాభాల కోసం మేము వస్తాం తప్ప, నీ కాడ పెట్టుబడి పెట్టాలంటే ప్రజలను చూడొద్దు, ప్రజల రక్తాన్ని జలగల్లెక్క దాగిన నువ్వు అరవకుండా ఉండాలని చెప్పినట్టుంది ఆయన. లేదు అట్లా కుదరదు అనడం ఏం పడో. మొత్తానికి వీళ్ళు ఆ కమిట్మెంట్ ఇచ్చారు, ప్రజల్ని ఏడన్నా నువ్వు పీల్చి పిప్పి చేయి, కానీ పెట్టుబడులు అయితే పెట్టు, దానికి ముద్దు పేరు ఉద్యోగాలు.